ప్రీ ఫైనల్స్ అయితే సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిపోయింది. కానీ గ్రాండ్ టెస్ట్ అంట మళ్ళీ ఒక్క 2 రోజులే గ్యాప్, తర్వాత ప్రీ ఫైనల్స్ 2 ఒక్క 1 వీకే గ్యాప్. కరెక్ట్ గా 20 days కూడా లేదు లెక్కేసుకుంటే పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. కానీ గ్రాండ్ టెస్ట్ అంటున్నారు, మళ్ళీ ప్రీ ఫైనల్స్ 2 అంటున్నారు. దీన్ని రాయాలా వద్దా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? సో నా మాటగా నేను చెప్తున్నాను, బరాబర్ రాయండి, ఖచ్చితంగా అటెంప్ట్ అయితే ఇవ్వండి. కానీ మీరు దానికోసం ఏం చదవట్లేరా? మీరు పబ్లిక్ కే చదువుతున్నారు. ఎందుకంటే ప్రీ ఫైనల్స్ దగ్గర నుంచి మీరు కంప్లీట్ సిలబస్ చదవడం మొదలెట్టేశారు. ప్రీ ఫైనల్స్ కి నువ్వు టోటల్ బుక్ చదువుతున్నావు, ఎగ్జామ్ రాస్తున్నావు. గ్రాండ్ టెస్ట్ ఏపీ వాళ్ళు టోటల్ బుక్ చదివే రాస్తున్నారు. అలాగనే ప్రీ ఫైనల్స్ 2 తెలంగాణ వాళ్ళు టోటల్ బుక్ చదివే రాస్తున్నారు. సో వై ఆర్ యూ ఫీలింగ్ సో స్ట్రెస్? సో నేను చెప్తున్నా, అది ఇంపార్టెంటే, రాయండి. గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందా, డెఫినెట్లీ మీరు రాయండి. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోండి. డెఫినెట్ గా ప్రీ ఫైనల్స్ పేపర్ 1, ప్రీ ఫైనల్స్ పేపర్ 2, గ్రాండ్ టెస్ట్ వీటన్నిటిలోంచి ఖచ్చితంగా 30 to 40% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది ఎగ్జాక్ట్లీ పబ్లిక్ లో రిపీట్ అయిపోతుంది. కాబట్టి నా మాటగా చెప్తున్నా, ఎవరు మిస్ అవ్వకండి. ఓకేనా?